వరల్డ్ పాపులేషన్ డే లేదా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకుంటాం. జనాభా అంటే మనందరికీ తెలిసిందే కదా. ఒక పర్టికులర్ ఏరియాలో నివసించే జనాల సంఖ్యనే జనాభా అంటాం. ఈ జనాభా పెరుగుదల వల్ల కలిగే సమస్యలు, సమాజంపై దీని ప్రభావం మీద అవగాహన కల్పించడానికి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటాం. ఇది 1989లో ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11 ఎందుకు జరుపుకుంటామంటే, ఇదే రోజు అంటే జూలై 11, 1987న ప్రపంచ జనాభా 5 బిలియన్స్కి రీచ్ అయింది. 1830లో ప్రపంచ జనాభా ఎంత ఉండేదంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు ఉండేది. ఇది 1987 నాటికి 5 బిలియన్లు అంటే 500 కోట్లకి రీచ్ అయింది. ఈ 5వ బిలియన్ చివరి శిశువు 11 జూలై 1987లో యుగోస్లేవియాలో పుట్టాడు. సో దీనికి అవేర్నెస్గా UNDP ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవాలని డిసైడ్ అయింది. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే 1989 నుంచి. ప్రస్తుతం అంటే ఈ జూలై 11, 2025 నాటికి ప్రపంచ జనాభా ఎంత ఉందంటే 823,16,13,070 ఉంది. దీన్ని సింపుల్గా 8.2 బిలియన్ అంటాం. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఇండియా పాపులేషన్ ఎంత ఉందంటే 146.39 crore. ఇది 2030 నాటికి 150 కోట్లకి చేరి ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని యునైటెడ్ నేషన్స్ అంటుంది. మరి భారత్లోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఇదంతా కూడా బయట వాళ్ళు ఎస్టిమేట్ చేసిన డేటా. మరి ఇండియా అఫీషియల్గా జనాభా లెక్కలను ఎప్పుడు స్టార్ట్ చేయబోతుందంటే 2027లో.